British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. యాక్చువల్లీ ఇది కుంటాలకు సంబంధించిన ఏరియాలో తిరుగుతున్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. యాక్చువల్లీ అటవీ శాఖ అధికారులు అటుగా వెళ్తున్నప్పుడుగా వాళ్ళ వెహికల్ ముందర నుంచే పెద్ద పులి పాస్ ఆన్ అవుతోంది. మనం క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్లీ ఇది దగ్గరలో అంటే కుంటాలకి దగ్గరలో కుంటాల మండలంలోని సూర్యాపూర్, మేదన్పూర్, అంబుగాం, పెంగల్ పహాడ్ ఆ ఫారెస్ట్ ఏరియాలో సంచరిస్తూ ఉంది అనేసి గ్రామస్తులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కాపర్ల కంటికి అంటే ఎవరైతే గొర్రెలు ఇంకా బర్రెలు కాస్తారో వాళ్ళందరూ కూడా ఈ కాపర్లు వాళ్లకు చెప్పారు, అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో గస్తీ కోసమని ఎప్పుడైతే అటవీ శాఖ అధికారులు గస్తీ కాస్తూ అండ్ కాపర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోడ్డు వెంబడే వెళ్తూ ఉంటే యాక్చువల్లీ అక్కడి నుంచి అంటే అటవీ శాఖ అధికారుల ముందర నుంచే పెద్ద పులి పాస్ ఆన్ అవుతున్న దృశ్యాలు మనకు క్లియర్ కట్గా మనకైతే కనిపిస్తున్నాయి. సో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం ఇది. అండ్ ఘాట్ రోడ్ ఏవైతే ఉంటాయో అండ్ అప్ అండ్ డౌన్ రోడ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. కుంటాల వాటర్ ఫాల్స్ అది ఎంత ఫేమస్ కూడా తెలుసు. నిర్మల్ నుంచి కుంటాల వైపు వెళ్తూ ఉండగా ఈ పెద్ద పులి సంచారం అయితే కనిపించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అంటే కుంటాల మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులు అండ్ కాపర్లు అండ్ వ్యవసాయదారులు చాలా మంది భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి కావడం, పెద్ద పులి సంచారం రాత్రి కనిపించడంతో పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అయితే అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు, పెద్ద పులిని పట్టుకోండి, ఎందుకంటే అది మా లేగదూడలు లేదంటే మేకలు లేదంటే మనుషుల మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెద్ద పులిని పట్టుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. అండ్ అటవీ శాఖ అధికారులు నిన్న రాత్రి నుంచి కూడా మొన్న కాపర్లకు కనిపించింది, కానీ నిన్న రాత్రి ఎప్పుడైతే అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి అంటే సర్చ్ కోసం ఈ పెద్ద పులిని వెతకడానికని వచ్చినప్పుడు పూర్తిగా అక్కడ పెద్ద పులి వాళ్ళ ముందర నుంచే పాస్ ఆన్ అయినటువంటి సిచ్యువేషన్. కానీ రాత్రి కావడం సో పట్టుకునే ఛాన్స్ లేకపోవడంతో జస్ట్ వీడియో తీశారు. బట్ దాని అడుగుజాడలు కావచ్చు వీటన్ని ఆధారంగా పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు అటవీ శాఖ అధికారులు. సో గస్తీ కూడా పెంచబోతున్నారు. అక్కడ చుట్టుపక్కల కుంటాలకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను కూడా అలర్ట్ చేశారు. ఎక్కడైనా పెద్ద పులికి సంబంధించిన జాడ కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేటువంటిది కూడా వాళ్లకు చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ రాత్రి వేళల్లో ఎవరు బయటికి రావద్దు, చీకటి పడ్డాక ఎవరు బయటికి రావద్దు అనేసి గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు పెద్ద పులి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా అటవీ శాఖ అధికారులు వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు.